సాన్నిధ్యంలో చేరున్నాం. దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి, దేవుని ఆశీస్సులు గుర్తించడానికి, ఈ నవదంపతులు జీవితకాలం అంతా పవిత్రంగా జీవించడానికి మనం కూడి ఉన్నాం. కాబట్టి ప్రత్యేక పూజలు ప్రార్థన సమర్పిస్తున్నాం. ఈ సందర్భం పురస్కరించుకొని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన సహోదరులు, సంస్కారాలు 7 దివ్య సంస్కారాలు. అందులో జ్ఞానమోహం అతి విలువైనది, అతి ఉన్నతమైనది, అతి పవిత్రమైనది. అందుకనే పౌరు మహాజన చక్కగా చెప్పారు. హేబ్రీయులకు రాసిన లేఖ 14:4 అన్నిట్లో ఉన్నతమైనది, మహోన్నతమైనది, అమోఘము, అద్వితీయమైనది. దివ్య సంస్కారంలో ఈ సంస్కారం ప్రధానమైనది, అతి విలువైనది. కాబట్టి దివ్య సంస్కారంలో ప్రవేశిస్తున్న మనసారా ప్రార్థించాలి. 2 రాష్ట్రాల కలయిక, 2 భాషల కలయిక, అవునా? కాబట్టి ఇక్కడ ప్రేమకి అవధులు హద్దులు లేని జీవితం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో కలుసుకొని ఒకరికి ఇద్దరు ఏకమవుతున్నారు. వాళ్ళు కలిసింది ఎక్కడ? నాట్ దిస్ కంట్రీ, అనదర్ కంట్రీ. ఇక్కడ భారతదేశంలో కదా కలిసింది వాళ్ళు ఇంగ్లాండ్. అంటే ప్రేమకి హద్దులు ఎల్లరూ ఏమీ ఉండదు. అంటే దేవునికి ప్రేమ అలాంటిది. కాబట్టి ఈ సందర్భం పురస్కరించుకొని మనసారా ప్రాంతం దీవించుదాం. ఇరువైపులా కన్న తల్లిదండ్రులు, మా అల్లుడు బచ్చలకు, అమ్మాయి తల్లిదండ్రులు, వారందరినీ దీవించుకొని ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఒక మంచి పవిత్రమైన వాతావరణం పెంచారు. కాబట్టి దివ్య సంస్కారంలోని పెరగాలని, దివ్య సంస్కారంలోనే ఈ యొక్క దివ్యగాన్ని నెరవేర్చుకుని ఈ పవిత్రమైన దేవులను కూడి ఉన్నారు. కాబట్టి వారికి స్వాగతం, సుస్వాగతం, మనకు స్వాగతం. ఇక మన కోరికలు జీవితకాలం అంతా కలిసి మెలిసి ఉండాలని, కష్టాల్లో, సుఖాల్లో, వ్యాధుల్లో, అన్ని విధాలు కలిసి మెలిసి జీవించాలి. వాళ్ళు జీవించాలంటే దేవుని పరిధిలో ఉండాలి. మరి ఇరువురి మధ్య క్రీస్తు భగవంతుడు వాళ్ళకు ఉండాలి. ప్రభు ఉంటే ఏ కొద్దిగా ఉండాలి. అందుకనే ప్రభు ఉండాలని ప్రార్థన చేద్దాం. వారు కూడా ఉండాలని కోరుకోవాలని మనసారా పెట్టుకుంటున్నాను. మరొకసారి స్వాగతం, సుస్వాగతం. తల్లి మరియా ప్రక్క వివాహం జరుగుతుంది, కార్యక్రమాలు జరుగుతుంటే తల్లి మరియా ఇల్లంతా కలిదిరిగి అక్కడ నీరు తక్కువగా, ఆ ద్రాక్షరస తక్కువగా, నీటి ద్రాక్షరసం మార్చి సాయం చేయమని తనకు ఇది ఎందుకు చెప్పవచ్చారంటే, ఈయన బాల వినయ్, ఆధారం, హెలెన్ శైలి, ఫ్రాన్సిస్ వీరిద్దరు కూడా యేసయ్యని, మరియమ్మ గారిని ఆహ్వానించారు. వారి అందరినీ ఆహ్వానించి ప్రతిరోజు కూడా వారిని ప్రార్థిస్తారు. మరియమ్మ గారిని ప్రార్థన చేసినట్టే మరియమ్మ గారు మీ ఇద్దరు తరపున తన కుమారుడు చెప్పి దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఇంకా ప్రతిరోజు కూడా కనీసం ఒక 20-25 నిమిషాలు లేదా 10 నిమిషాలు ప్రార్థనలు గడిపినట్టుంటే దేవుడు తండ్రిగా తీరుస్తాడు. ఎన్నో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి కుటుంబంలో. అయినప్పటికీ కూడా ప్రార్థన జీవితం వాళ్ళిద్దరిని ప్రతిరోజు ఆహ్వానించినట్టే మీ సమస్యల్ని తీర్చి అన్యోన్యంగా జీవించడం చేస్తారు. కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు. అది మీతో ఉండి ఎల్లవల్ల కాచి కాపాడేలాగా ఈ నూతన మంది దీవెనని పెట్టుకుంటాం. పూజ వల్ల బాబు చేయమని మన పాపం.
కల్పించిన ఈ కలయికను మీ సహాయముతో సురక్షితంగా ఉంచమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మను కలిసి యుగయుగములో జీవించు పరిపాలించు క్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఒకటవ పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరిరి. వానన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు పక్షులకు క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుణ్ణి గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుడి నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, ఈమె నరుడి నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆడికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడే ఆ స్త్రీలిద్దరూ మొలలతో నిండిరి. ఆయనను వారికి సిగ్గు వేయలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 25వ వచనం నుండి 33వ వచనం వరకు. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయనట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యంగా సమర్పించుకున్నటకు, ఆమె పవిత్రంగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయనట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లు పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడనో తన దేహంలో దేశపడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమే శ్రద్ధ వహించు. ఏదైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అనే లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము మిళితమై ఉన్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. కానీ
అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనగానే ప్రేమింపవలేను, అట్లే ప్రతి భార్యను తన భర్తను గౌరవింపవలేను. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనం. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మార్కు సువార్త 10వ అధ్యాయం వచనములు 1 నుంచి 9 వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చేది. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించింది. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రములు వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపదగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చారు. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభన దేవుడు వారిని స్త్రీ పురుషుడుగా సృష్టించియున్నాడు. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, so before getting into marriage, when I went to a hall, computer అనుకున్నాను for example, it's like library. So వెళ్ళి ఒక లైబ్రరీలో వెతుకుతూ ఉన్నాడు వినయ్, how to manage wife, పుస్తకము మాత్రమే. ఇక ఈ రెండు కూడా ఆయనకి సహాయపడలేదు. ఇక గూగుల్కి వెళ్ళాడు, గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నాడు. హౌ టు మేనేజ్ వైఫ్ అనగానే గూగుల్ కూడా చెప్తూ ఉన్నది, బ్రో ఐ యామ్ స్టిల్ సర్చ్ ఆఫ్ అన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో గూగుల్ కూడా వెతుకుతున్నదమ్మా ఒక
భార్యని ఎలా భరించాలో తెలుసుకోవడానికి గల ఆలోచనలు దానికి కూడా దొరకట్లేదన్నమాట. సో ఈ రోజున మీరు ఆ విధంగా ఉండకుండా ఒకరు అన్యోన్యంగా ఐక్యమత్యముగా సైమక్యంగా జీవించాలనేది మా అందరి ప్రార్థన. మరి యాజకుల యొక్క అభిషేక్త ఆశీర్వాదములు దండిగా మీ ఇరువురిపై ఈనాడు కుమ్మరించబడుతూ ఉండగా ప్రభువు ఏనాడును మిమ్మల్ని విడనాడు, మిమ్మల్ని ఎడవాసిపోడు, మిమ్మల్ని దూరంగా కూడా పెట్టడు. అందుకే శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 40వ అధ్యాయమునందు 23వ వచనములో ఈ యొక్క ఇరుగు పొరుగు వారు కలిసి ఉన్నచో ముచ్చటగా నుండును, కానీ ఆ ఇరువురి కంటెను భార్య భర్తలు కలిసి ఉండటం మెరుగు అని. మరి మీ జీవితాలు you might have seen many friends, your relatives, still more than everything today God blesses your family. Praise the Lord, praise the Lord. మరి ప్రభువును కూడాను ఇష్టపడేటటువంటి ఏమిటమ్మా అంటే మీరిరువురు కూడా అన్యోన్యముగా జీవించాలనేది. మీరు జీవించేటప్పుడు ప్రభువు కూడా నాకు ముచ్చటగా ఉంటుంది అని సంతోషం అనేది ఈనాడు మీరు చేసినటువంటి ప్రమాణ సాక్ష్యముల ద్వారా ఎల్లప్పుడూ కూడా ఉండిపోవాలి. ఈ రోజుకే ఆపివేయదు, అయిపోయింది కదా మ్యారేజ్ కాదమ్మా. ఇట్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. You are going to make a new family. So you need to be so holy. So దాని కొరకై అనుదినము కూడా ప్రయత్నం చేస్తూ మనందరి జీవితాలు కొనసాగించబడాలని అనుదినం ప్రార్థన చేయాలి. మరి ప్రభువు ఈనాడు ప్రత్యేకించి ఈ వివాహంలో గూర్చి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు. మరి అదే విధముగా ఈ వివాహమును గూర్చి నాకు ఇది అంటే ఇష్టము లేదు అని మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10 వివరిస్తూ ఉన్నారు. దేవులకు విడాకులంటే అసహ్యం. He hates people those who divorce. సో మనం దానిలో బ్రతికి జీవించు. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఒకవేళ కనుక నీ అత్త ఇంటికి కోడలుగా వస్తే నీ ఇంటిలో మార్పులు తీసుకురాలి. అప్పుడు ఏమైందమ్మా అంటే నీ అత్త మామని ముసలోల మఠంలో వేస్తానికి కూడా వెనకాదు. ఒకవేళ కనుక నువ్వు అత్త మామ ఇంటికి బిడ్డలా వస్తే ఖచ్చితంగా వారితో ప్రేగు పెంచుకున్నటువంటి ఆ రక్తం యొక్క చర్మని గ్రహించాలి. నీవు గ్రహించాలి అంటే ఈ రోజు నుండి వారిని కూడా అమ్మా నాన్నలాగానే భావించాలి కదమ్మా. వారితో జీవించాలి. జీవిస్తేనే నీ జీవితంలో నీవు అనుకున్న దానికి స్వేచ్ఛనిచ్చిన స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలో ఈ లోకంలో నీవు జీవిస్తూ ఉండగా పరలోకంలో కూడా తండ్రి దేవుడు కూడా అదే పరలోకపు బహుమానాన్ని ఇస్తారు. మరి దాని కొరకై ఆశపడుతూ అనుదినం ప్రయాసపడాలి. మరి ఈ రోజుల్లో కుటుంబాల గురించి మాట్లాడితే ఎక్కువ మొత్తం ఏం కనపడుతున్నాయమ్మా? డైవర్స్. నీదొక మార్గం, నాదొక మార్గం. జరిగినటువంటి ఒక సంఘటన మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. భర్త భార్య మీద అసహ్యం పెరిగింది. 10 సంవత్సరాలు అయిపోయింది కుటుంబ జీవితం. అన్యూన్యంగా ఉంటున్నారని బయట వాళ్ళు అనుకుంటున్నారు, కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నిఘంటు ఏదైతే ఉందో ఈ భర్త భార్య కూడా బయటికి రాని తల్లి అత్తమ్మా మామయ్య రాని. అది జరిగేటటువంటి సహజమైనటువంటి క్రియ. అయితే ఒక రోజు ఇక తన భార్య వెయిట్ చేస్తూ ఉన్నది. సాయంత్రం 10 అయింది, 11 అయింది, 12 అయింది, 5 అయింది. భర్త ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా ఆలోచన తిరిగింది, నా భర్త నా నుండి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇక భార్య మనసులో ఒకటి మెదిలేది, సరే నా భర్త ఇంతలా ఆశపడుతున్నాడు కాబట్టి సో తాను అనుకున్నటువంటి డైవోర్స్ ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని మనస్సులో ఏర్పరచుకొని భర్త ఇంటికి వచ్చిన తర్వాత తను చెప్పక ముందే ఆ భార్య భర్తతో అంటున్నది, అయ్యా నువ్వు ఎలాగో నా నుండి విడిపోవాలని సిద్ధపడ్డావు కాబట్టి నా కొన్ని షరతులు ఉన్నాయని చెప్తూ ఉన్నది. ఆ షరతులు ఏంటమ్మా అంటే ఒక 3 నెలల పాటుగా నాతో సంతోషంగా ఉండమని.
ఈ 3 నెలల పాటుగా నీవు జీవించేటటువంటి విధానంలో అలనాడు దైవ సాక్షిగా దైవ ప్రజల ఎదుట చేసినటువంటి ప్రమాణానికి ఇలనాటి నీవు రెండు భిన్నంగా జీవించకుండా ఐక్యంగా జీవించాలని కోరింది. మరి పెళ్ళైన తర్వాత చాలా వద్దు అని ఏది కూడా ఉండదు. అన్ని ముద్దుగానే టుమారో సోఫర్ వాళ్ళ వినయ్కి షైనీకి అన్ని ముద్దుగానే ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇరుగు జీవితాలలో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది ముఖ్యంగా మీకు అందరికీ కూడా ఎరుకపరుస్తున్నాను. ఇక భార్య సాధ్యమా? 3 నెలల తర్వాత ఎలా డైవర్స్ ఇస్తాను సిద్ధపడ్డాడు. సాధ్యమా అంటే సాధ్యపడదు. కానీ ఆ భర్త అన్నాడు, సరే 3 నెలలే కదా, ఇన్ని 10 సంవత్సరాలు భరించాలి దీన్ని, ఈ 3 నెలలు భరించలేనా అని మనస్సులో అనుకున్నాడు. అనుకున్న తర్వాత మొదటి రోజు మంచిగా ఎత్తుకున్నాడమ్మా. 100 కేజీలు 300 కేజీలు కనపడ్డాయి. చాలా బరువు అనిపించింది. ఇక అన్నం పెట్టేటప్పుడు ఆ మనస్సు అనేది రాలేదు. ఇక అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల నెలన్నర గడిచిపోయింది. గడిచిన తర్వాత మధ్యలో చిన్న ప్రేమ, నా భార్యతో నేను కలిసి ఉండాలి. ఇక మళ్ళా అదే సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే భార్య 50 కేజీలు అనిపించింది ఆయనకి. అంటే కష్టం అనేది తగ్గిపోయింది, భారం అనేది తగ్గిపోయింది, సంతోషంగా ఉంది. ఇక 3 నెలలు అయిన తర్వాత తన మ్యారేజ్ డే వచ్చినప్పుడు సార్ నుంచి వస్తుంటే పూలు కొన్నాడు. సంతోషంగా దానికి బిర్యానీ తినిపించాలని ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆయన మనసులో అనుకున్నది మేబీ వెయిటింగ్ హాల్లో తను వెయిట్ చేస్తున్నది, అక్కడ లేదు. మరి బెడ్రూమ్కి వెళ్తే ఆమె నిద్రపోతుంది. పోయి కదిలించి చూస్తే భార్య చనిపోయింది. పక్కన ఉన్నటువంటి ఫైల్ చూస్తే ఆమె క్యాన్సర్ తో ఆల్రెడీ 4th స్టేజ్ లో ఉంది. చాలా మార్లు ప్రయత్నించింది భర్తకు చెప్పాలని, కానీ భర్త ఏ రోజు కూడా తనకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత నాకు నా భర్త కావాలి అంటే రాదమ్మా. కుటుంబం కూడా అంతే. ఒక్కసారి నువ్వు 2గా విడిపోవాలని ఆలోచన వచ్చినప్పుడే నీ జీవితంలో నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన దానికి అవుతావు. ఆ ఆలోచన అనేది ఈనాడు మీరు చేసేటటువంటి ప్రమాణాల ద్వారా గుర్తుకే రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రమాణం చేస్తావమ్మా అంటే కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, బాధలో, సౌఖ్యములో వినయ్ నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేస్తావు. ఆ ప్రమాణానికి విడ్డూరంగా వ్యవహరించద్దు, ఐక్యంగా వ్యవహరించాలి. అందు క్రీస్తే వసించి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కుటుంబాన్ని ప్రత్యేక విధముగా ఆశీర్వదించిన కొరకే మనందరము కూడా దేవుని యొక్క దివ్య సన్నిధానంలో విచ్చేసి ఉన్నాం. మరి ఈ సన్నిధానంలో ఆ ప్రభుని మనసారా వేడుకోవాలి. ఏ దేశానికి రాజైనా అమ్మకి కొడుకే. సో అందుకని ఈ కొడుకు ఈనాడు మరో కుటుంబాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దానికి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటమ్మా అంటే మంచిని మాత్రమే వారికి చేకూర్చండి, చెడు వద్దు. ఎందుకంటే బంధాలని తెంచి వేస్తున్నారు. ఫాదర్ గారు ఏందయ్యా మొత్తం జ్ఞాన వివాహంలో డైవర్స్ ద్వారానే చేస్తారు, కానీ సింగిల్ గా కాదమ్మా. ఒక కుటుంబం నుండి ప్రతి బిడ్డ రావాలి, వారి బిడ్డ నుండి వచ్చేటటువంటి బిడ్డలు కూడా ఆయన యొక్క ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించి తదుపరి పునీతురాలుగా పునీతుడుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనందరి మనస్సులో నిమగ్నం చేసుకొని ఆ దేవాది దేవుని సంపూర్ణంగా విశ్వసిస్తూ మరొక మారు బాల వినయ్ని, హెలెన్ షైనీ ఫ్రాన్సిస్ ని వీరిరువురిని కూడా ప్రభు దీవించి కాచి కాపాడమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున సాక్షులు కూడా సాక్షులు కూడా ఇతరులు మీ ప్రేమను ఏరాళముగా ఆశీర్వదించుతున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇది వరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకా అధిక వరములు ప్రసరించున్నారు. మీరు వివాహబద్ధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు
మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించటకు వచ్చి ఉన్నారా? గౌరవించుకోవచ్చు భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశింపు అంగీకరించుతున్నారు కావున దేవుని సముఖమున శ్రీసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమర్థమును వెల్లడించండి. భార్యగా చేకొనుచున్నాను కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రమాణికుగా ఉండునని మాట ఇచ్చుచున్నాను ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవించదను. ఎలక్ట్రాని అయిన నేను బాధగానే అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రమాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవించేదను. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమును వ్యక్తచేసి ప్రభువు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేదురు కాక సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరపకుండా కాక. వివాహ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించు. దీనిని వసవు ఈ వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనొచ్చు ఒకరినొకరు గౌరవించుకొనొచ్చు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రమాణికముగా ఉండును. పితా ಸುರೇಶ್ ಹಿಂದೆ ಬರಲಿ. ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక.
శ్రీ సభ ప్రయోజనం కొరకును ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధంతో ఏకమైన వీరి కొరకు మేము అర్పించు ఈ ఆత్మను దయతో స్వీకరించము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలం వర్ధిల్లును దేవుడు. మా ప్రభు అయిన క్రీస్తు వారి మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ మనసులను ఉన్నతములకు తిప్పుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మీ ఎల్లప్పుడూ ఈ చోట్ల మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు వివాహపు ఒప్పందములు ఒక మధురమైన సమైక్య కానిగాను ఎప్పటికీ విడిపోనట్టే ప్రేమబంధముగాను రూపొందించినవి. తద్వారా పవిత్రములు బలమైన పవిత్ర వివాహం నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకోదలిచిన సంతానాభివృద్ధికి దోహదలుగా ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సాయంతో గ్రామంలోని వివిధ పదవులను అద్భుత విధముగా సార్థకమనర్చున్నాము. బిడ్డల జన్మం ద్వారా ప్రపంచము అందముగా రూపొందించున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానంలో పాల్గొంటూ నూతన జన్మం ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ ఇష్టము పాడుతున్నారు. వారితో మా సభను కలిసి మేము నీ మేము కీర్తించుట ఎత్తనగా కుమారుడునైనా యేసు క్రీస్తు అతని ఆజ్ఞానమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అపహరింపబడిన రాత్రి అందుకొని మీకు కృతజ్ఞత
ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా లియోఫోనితు జగద్గురువును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను మందులు ప్రేమ యందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సంపూర్ణ చేరి ఉన్న ఈ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, మన దశల చేరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ లోకంలో వెళ్ళిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకోను. మేము అచల చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందంలో పొందుతాము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నాము. ప్రభువును దీనులతో ప్రార్థించును. పవిత్రమైన ఉడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరచిన వీరిపై ప్రభువు తన అనుగ్రహ పూరిత దీవెనలు కురిపింపవలెననియు వీరిని ప్రేమలో ఏక హృదయంలో చేయవలెననియు మనవి చేయుదము. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతను నీవు క్రమపరచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించుకుని స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసుకుని తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలేనని నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరు ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మ పాపము వలన గాని జల ప్రళయము వలన గాని అంతరింపలేదు. వివాహ బంధములు ఐక్యపరపబడి నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురు చూచు ఈ నీ దాసులను కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వీరి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వీరు వివాహపు ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవితులుగాక. నీ కుమార్తె అయిన హెలెన్ షైనీ ఫ్రాన్సిస్ యందు నీ అనుగ్రహ ఫలమున ప్రేమ శాంతి నెలకొనియుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన వరప్రసాద జీవితమునకు సహవారసురాలుగా గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీసమును ప్రేమించిన విధముగా ఈమెను ఎల్లప్పుడూ అనురాగంతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ మీ సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందించిన వీరు నిష్కపటముగా జీవితులుగా శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి
పుత్ర పౌత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపు. వీరు ఆశించు దీర్ఘాయుష్ను పండు జీవితమును వీరికి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మా పాపం లెక్కింపక నీ శ్రీస విశ్వాసం చెప్పుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం యుగములు జీవించు పరిపాలించేవారా. ప్రభుని శాంతి ఒకరికొకరు సమాధానం. సర్వేశ్వరుని ధన్య పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. ధన్య పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. పాపం ప్రేమించిన వారు గొర్రెల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తము ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఫ్రాన్సిస్ కుటుంబంలో మరియు శాంతయ్య కుటుంబంలో చాలా సందడి రోజు. కారణము వారి కుటుంబాల నుండి పుట్టినటువంటి వినయ్ మరియు హెలెన్ షైనీ ఇరువురు కూడా దివ్య సంస్కారమైనటువంటి వివాహములో మహోన్నతమైనటువంటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈరోజు ఎక్కడో పుట్టారు, మొదట్లో ఫాదర్ గారు చెప్పారు, ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, 2 భాషలు, 2 ఆచారాలు. వారు మరలా కలుసుకుంది ఇక్కడ కూడా కాదు, ఎక్కడో ఇంగ్లాండ్లో కలుసుకున్నారు. చివరిగా బొల్లిగూడెం వచ్చి బొల్లిగూడెంలో ఈ విచారణలో ఈ వివాహపు అంతస్తులు దక్కించుకొని ఉన్నారు. ఇది కేవలము దేవుని సంకల్పము మాత్రమే. దేవుని అనుగ్రహము, దేవుని సంకల్పము లేనట్లయితే కుటుంబాలు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసుకున్నా చివరిగా ఆయన సంకల్పము లేనిది ఏది కూడా జరగదు. కాబట్టి ముందుగా ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదే విధముగా ఈరోజు ఈ యొక్క జంట వివాహపు అంతస్తులోనికి ఎదిగి ఉంది. కాబట్టి మన యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నాము. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ, వినయ్ అండ్ హెలెన్ షైనీ. మరి యొక్క పవిత్ర కార్యాన్ని కొనసాగించడానికి మన మధ్యలోకి చేసినటువంటి గురువులు దాదాపుగా 9 మంది నాతో పాటు 10 మంది గురువులు ఉన్నాము. సో ఈ దివ్య పూజాలను సమర్పించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ మరియన్న అడగగానే ముందుకు వచ్చి దివ్య పూజాలను సమర్పించారు. ఫాదర్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు సెలబ్రేట్ దిస్ హోలీ ఫెస్ట్. అండ్ దెన్ ఫాదర్ అలెగ్జాండర్, రెవరెండ్ ఫాదర్ అలెగ్జాండర్ గారు పెద్దలు, ఫాదర్ ఒక ఉపోద్ఘాతము చెప్పండి అనగానే వినయముతో చెబుతానని చెప్పి పూజకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని ఇచ్చారు. కాబట్టి ఫాదర్ అలెగ్జాండర్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క అభినందనలు తెలియజేసుకుందాం. మరి అదే విధముగా ఫాదర్ మాథ్యూ హెలెన్ షైనీ కుటుంబముకు చాలా దగ్గర బంధువు. ఫాదర్ గారు మ్యారేజ్ ని బ్లెస్సింగ్ చేసినందుకు ఇరువురిని కూడా కలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ బోత్ ద కపుల్ త్రూ ద సాక్రమెంట్ ఆఫ్ మ్యారేజ్. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. మరి అదేవిధంగా కంచు శబ్దం ఏ విధంగా ఉంది? గ్రంథం అంటే కంచు ప్రసంగం చాలా గట్టిగా చెప్పారు. ముందుగా ఈ యొక్క లోకంలో జరిగేటటువంటి పరిస్థితులను బట్టి వాక్యాన్ని అన్వయించుకొని చాలా చక్కగా వాక్యాన్ని బోధించి ఉన్నారు. కాబట్టి ఫాదర్ కార్తిక్ ఒకసారి గట్టిగా చప్పట్లు బట్టి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సువిశేషాన్ని చదివినటువంటి రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ కు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ బాలా గుడ్డిగా అడ్డగూడూరు నుంచి, రెవరెండ్ ఫాదర్ సాగర్ అడ్డగూడూరు నుంచి, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ బాలస్వామి అడ్డగూడూరు అండ్ రెవరెండ్ ఫాదర్ ఆనంద్ చీమలగుండూరు నుంచి ఫాదర్ అందరూ కూడా ఈ పూజాలలో సహకరించారు. వారి యొక్క సహకారాన్ని బట్టి ఫాదర్స్ అందరికీ కూడా ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఈ కృతజ్ఞతలు అన్ని కూడా కుటుంబీకుల తరఫున కొట్టించారు. మరలా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. దేవునికి, వీరికి మరియు ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడడానికి ఒకసారి. మరి ఈ యొక్క దివ్య పూజాలని ఆధ్యాత్మికముగా ఇంకా బలపరుచుకొని లీనమై ప్రార్థించుకున్నటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదించినటువంటి వారు మన విచారణ గాయక బృందము, మిస్టర్ జోసెఫ్ మరియు వారి యొక్క గాయక బృందం అందరూ కూడా చాలా చక్కగా మ్యూజిక్ ని వాయించి పాటలు పాడి ఆధ్యాత్మికంగా మనందరం కూడా బలపడే విధంగా సహకరించారు. కాబట్టి అందరూ కూడా గాయక బృందానికి గట్టిగా చప్పట్లు కొట్టాలని మనం చేస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థనను ప్రార్థించుకుందాము. నాకు మనవడంటారు, అక్క కొడుకు, కాబట్టి ఈ అవకాశం చాలా చక్కగా దొరికింది వాళ్ళని చేయడానికి. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. పవిత్ర బలి నుండి లభించు పాలను
మా అనుగ్రహించి మమ్మల్ని ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమిత్ర ప్రసాదతో సంతృప్తి పరిస్థితిని ఒకే ప్రేమను ఏకం చేయమని నిన్ను ప్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. నిత్యమైన సర్వేశ్వరుడు మేము పరస్పరం సంతాన వరము స్నేహితులను సమస్త జనంతో సమాధానం మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షిగా జీవించు మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాధులు మేము పరలోక నిత్య నివాసము కావాలంతరుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో క్రీస్తునామములో జీవించండి. సోదరి నాతో పూజ శక్తిగా పూజ ప్రదర్శించి పూజ యొక్క అనుభవాన్ని నూతన వరవరుడు వచ్చి అదేవిధంగా సాక్షులు కూడా అమ్మాయి సైడ్ నుంచి మరియు అబ్బాయి సైడ్ నుంచి ఏడు సాక్షులు వచ్చి చేయాల్సింది మనం చేసుకుంటున్నాను. అలాగే గురువులు అందరూ కూడా సైన్ పెట్టిన తర్వాత మీకు పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా. మంచువాన నన్ను ముంచనంట, వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట. ఈ లోకమంతా నిన్ను చూసనంట, ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటా. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా. ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా. చిన్ని గుండెలా అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఏ ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా. చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. నా ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా. నిజమేదో తెలిసేదేలా. తేలవే
శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానా దినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
భంగిమలై కనువిందాయను పవనములు ఎవరు లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే మాయా మరేమో నరనరమో నైలునదాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అరగదగా సమయములో తొలి కదగా వందెంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలో వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే മനസ്സോ ഇപ്പൊ തന്തി അടിക്കരു മാമനടിക്ക് മത്തലട്ടം ടം തലട്ടം ടം തലട്ടം ടം സിരിപ്പോ ഇല്ല മിന്നലടിക്കരു ഹാസ പൊണ്ണുക്ക് അച്ചതട്ടം ടം ചതട്ടം ടം ചതട്ടം ടം പുതുസാ ഒരു വെക്കം മുഴക്കിയത് കുടിച്ചാ ഒരു വെപ്പം മടിക്കിത് വേട്ടി ഒന്ന് സേലയത്താൻ കെട്ടിയിട്ട് സിക്കി തവിക്കിത് മാലട്ടം ടം മഞ്ചരട്ടം ടം മാത്ത് അടിക്കും മംഗളട്ടം ടം ഓലട്ടം ടം മോദിപ്പിട്ടം ടം ഓങ്കി തട്ടിക്കും മുത്തികട്ടം ടം മാലട്ടം ടം മഞ്ചരട്ടം ടം മാത്ത് അടിക്കും മംഗളട്ടം ടം ഓലട്ടം ടം മോദിപ്പിട്ടം ടം ഓങ്കി തട്ടിക്കും മുത്തികട്ടം ടം ஓங்கி தட்டிக்கும் ஒத்திகட்டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சட்டென ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாள் பண்டிகை தேதியில் சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில் சித்திரமே நினைப்பா வந்து சக்கரம் சுத்துற